సూరమది మాటలకు చూస్తాం అఖిలెత్త కలద్దు నిలలెత్త మునిగద్దు నానద్దు పొరుచుకుంటే పోటు పడదు కరుచుకుంటే కాటు పడదు విశ్వల విధంగా వద్దా అంతటి గట్టి ఫలం ఎవరు కావచ్చు పరమాత్ముడు అవ్వ అంతటి గట్టి ఫలం కోరుకున్న బట్టి ఇలా ఆదివారం సోమవారం రా శుద్ధంగా ఫలం ఇస్తే ఇక్కడనే ఉండు గంగల స్నానం చేసి ఇక్కడ కూర్చోమని చెప్పిండు ఆ కుమ్మడి బ్రహ్మణ అక్కడ వైవాన్ని చెప్పి అగ్గికి ఆగారం పెట్టిండు ఆనాడు అటువంటి విగుల కన్నా అక్కడ పెట్టి ఆగారం పెట్టి సన్నదుబ్బ అటువంటి చూసి రానున్న కాలంలో బిడ్డ అటువంటి చూసి సుడిగాలం అయి పుట్టు అన్నాడు పలువురాలు తంగడువులు పొలవారు కట్టడానికి పశువులగాలు పుడితే అటువంటి పుట్టు అని చెప్పిండు ఆ ప్రకారంగా వీళ్ళకు దివనార్తి పెట్టి పరమాత్మ ఎండుకొండ కైలాసం వచ్చి ముగ్గురు త్రిమూర్తులు కలిసిండ్రు తమ్ముడా విష్ణుదేవ నువ్వు అటువంటి అవతార పురుషుడు కాబట్టి సూరమ్మ గర్భాన్ని పుడతావంటే అన్న సూరమ్మ గర్భాన్ని నేను ముట్టలేను నరముతో జయించలేను ఎంతో మంది పాలన తీసినా వీరన్న కశపుణ్ణి వీరన్న నచ్చకుని అటువంటి మామూలు నంపిడా ఎందరో ప్రాణాలు తీసిన నరముతో జయించలేవు నరమానవుడు గాలిదేవుడు గణపతి దూలదేవ దుర్గిందేవ అగ్గిందేవ వాణిదేవ నందన కుందన కుబేర వాల్మీకి శనిదేవుడు గంగయ్యగోత్రుడు సూర్యుడు చంద్రుడు ఎంతో మంది అడిగిండు నేను ముట్టా అంటే నేను ముట్టా అన్నప్పుడు గానాడు కొడక మల్లయ్య ఆనాడు నేను దక్షవేగపట్నం వెళ్ళిపోయినాడు రాక్షసులు నా మీద యుద్ధం చేసినప్పుడు నాకు చెమట తీసి బండ కొడితే బండ్ల పుట్టిన బట్టేడు వాయిదాల బలవీరభద్రుడు మార్చెమట తీసి గుండు కొడితే గుండ్ల పుట్టిన గురువోలింగ మల్లెపువర్ణ మహేశ్వరుడు కంకు జగ్గులు నాది కంగోల పలకలు యుద్ధం చేసి కొడక వీరయ్య అటువంటి వీరభద్ర ఎక్కడ ఉంటామంటే అగ్ని పర్వతం మీద ఉంటా అన్నాడు అగ్ని పర్వతం మీద భద్రకాలతో అక్కడ వెళ్ళిపోయిండు కొడక మళ్ళీ ఎక్కడ ఉండేవాడి చుట్టుమెట్టు పాతల గంగ నట్టాడు సిరిసేల పర్వతం మీద ఉంటా ఆడదాని గాజులు గలవనద్దు కోడి కూత నాకు ఇన్ రావద్దు అంటుముట్లు లేని జాగాలో ఉంటాడని సిరిసేలం వెళ్ళిపోయిండు అయ్యయ్యో నా కొడక మల్లయ్య అయ్యయ్యో నా కొడక మల్లయ్య తండ్రి మాట విన్నాడు ఎప్పుడు నా కొడుకు మల్లయ్య తండ్రి మాట విన్నాడే కొడుకుడు దగ్గర కొడుక మల్లికార్జున కొడుకు పండుకొని ఇప్పుడే పర్వతాలు సూరమ్మ గర్భాన 9 మాసాలు ఉండి సూరమ్మకు కొడుకు అయి పుడతావా బాపు నేను ఇక్కడ కాదు అక్కడ కాదు పర్వతాల కొండలు ఏరుకున్నటువంటి అటువంటి కనుకనేమి కాదు గల్లు వాళ్ళని కాడ కోడి కూత వినదాని కాడ నేను అటువంటి కనుకనేమి గొల్లలో ఇళ్లలో వెళ్తా ఉంటా కాపల కష్టం కడతెత్తా గాని నడ భూపతో నేను జయించలేను బాపు కాపల ఇళ్లలో ఉట్టాలి బాపు నేను ఆమె గర్భాన ఉట్టేటువంటి కాదు బాపు ముందు పుట్టుడు భూపాలరెడ్డి భార్య భూలక్ష్మ అన్న కొడుకు అనంతరెడ్డి అన్న కొడుకు అనుల బ్రహ్మిరెడ్డి భార్య అటువంటి చూస్తావా నీలా మరి అటువంటి ఆదిరెడ్డి సోదరి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ గర్భాన పుట్టావంతున్నది నేను కాపుల కష్టం వెళ్ళారవంతున్నా నేను సూరమ్మ గర్భాన పుట్టా బాపు అని వెళ్ళిపోతా ఉన్నాడు వెనుక ముందు చూసి ఎక్కడ కనబడతారు కొడుక వీరభద్రుడు అన్నాడు బట్టేడు ఆయుధాలు పట్టుకొని అటువంటి ఆ తండ్రి దగ్గర బట్టేడు ఆయుధాల బలవీరభద్రుడు అగ్ని కొండాలు కూడా కొండ దాటుకుంటారా అగ్ని పర్వతం దాటి మనసు కొండ దాటి అటువంటి ఎక్కడ వచ్చిన కైలాసం ఏరుకున్నాడు అన్నమాట పానాని
నీళ్ళల్లో విసిరాయ్యా. కొడక పాలివాడు పగవాడు ఇత్తుడు చెత్తుడు దుండు దుస్మాన్ ఎవడు ఎన్నుకొండ కైలాసం రాలే యుద్ధానికి కొడక మాట ఇచ్చిన ఒక మాట చెప్తా విను సూర్యనారాయణ పట్టణంలో సూరమదేవి ఎటువంటి సంతానం కొరకు వచ్చింది ఎటువంటి చూస్తాన్ని గట్టి పిండాన్ని అక్కడ ఆమె గర్భాన్ని వేస్తా 9 మాసాలు దాగుండి సూరమ్మ గర్భాన్ని పుట్ట ముందుగా పేరు పెడతా కొడుకు సూరమ్మ గర్భాన్ని నువ్వు బీరయ్యవై పుట్టాలరా సూరమ్మ గర్భాన బీరేవై పుట్టి 9 మాసాలు దాగుండి కొడక బీరేవై పుట్టి నీ అంత దండి బలాచార లేడు కొడక వారి ముక్కు ముదడేసి 3 జర నీళ్ళు తాగియాలి వివారకు వానికి 6 బిడ్డలు పుట్టిండ్రు నీ భార్య అటువంటి బవరమ్మని పటమారి అటువంటి సూరమ్మ గర్భాన సూరమ్మగా అటువంటి కమలాంచి గర్భాన కమరాతాయి పుట్టుమంట నేను నీ మామను ఓడించే బలబంటూ నువ్వే కొడుక 2 కళ్ళు మంత్రం ఎలుకలే చీకాలి చీపట్టగా చాకలి చేపట్టగా తీసేది చీపట్టగా టాసేది చేపట్టగా వెనక పంత చుట్టూ వెనక పట్టగట్టి బట్టిలాగా బొర్ర మీద పెండకుండి గట్టి అటువంటి పాపం మడుతుంది ఒక్కడ శిబిరిబుళ్ళతో వచ్చే వంతు నీకున్నది కొడక నువ్వు తప్ప ఉట్టిటోళ్ళు లేరన్నప్పుడు నాయన ఎంత మాట మాట్లాడితే నరవుపుతో జయించుతారా అంటే కొడక మోపేవో నీది బరువంత నాదేరా నీ కాలుకు ముళ్ళు ఇరిగితే నా కొడుకు పట్టి నేను పీకుతారా కాలుకు మచ్చంటే నా కొడుక లింగాల సెల్లతోని దుడుచుకుంటా నువ్వు తప్ప పుట్టేటోళ్ళు లేరు కొడగా నాయన సూరమ్మ గర్భం నేను గుర్తగానే నీ 66 అట్టు 33 బిరుదులు 4 మీద నవగ్రహాలను 5 మంత్రాలు నేర్పి అటువంటి కొన్ని ఆయన నన్ను సూరమ్మ గర్భాన్ని పుట్టి అన్నప్పుడే ఒక్కసారి చేయి చూపినప్పుడు వీరభద్రు ఒక అవతారం అటువంటి తాండవులో పిండం యాపకాంత ఫలం చేసుకొని సూరమ్మ దగ్గర జంగమయ్య వస్తాడు సూరమ్మ దగ్గర పరమాత్ముడు వచ్చే అయ్యయ్యో వచ్చిన కొంపల చేటు అనుకుంటున్నాడు దీనికి అక్కడ బాగానే ఉన్నది కొంగుల బలమైతే కొంట కొంగుల బలమైతే కొంట బలం అవుతుంది అమ్మా అయ్యో ఎవరు చెప్తాను ఒడిన పలమైన ఓళ్ళ బలం అయితే ఒలికిపోయి కింద పడుతుంది అయ్య దోషి చెప్తాను దోషిట్ల పలమై దోసకారి బలం అవుతుంది అయ్య చూసినా సింగులు చెప్తారు సింగుల పలమైన వెళ్ళిపోయి కింద పడుతుంది అయ్యా ఎట్టితో పరమాత్మ అమ్మా నువ్వు పొలం తీసుకుని ఆడిదాని అయితే కళ్ళతో చూస్తే కాదు పళ్ళతో నవ్వులే కాదు పాముకు పంటి విషం తేలి కొండి విషం నరవాణి నిలువెల్ల విషాలు విషం నేత్రతో ఇస్తే పొలం నరవాణి చూస్తావు ఖరాబ్ అయిపోతుంది కుళ్ళిపోతుంది కుషించిపోతుంది నువ్వు పొలం తీసుకుని ఆడిదాని అయితే శ్రీపాల దగ్గర పెట్టి సిరిసి మీ పెట్టి కాకోల కళ్ళు ముచ్చి పిట్టి నోరు పెట్టి తంగిల పొలం ఎత్తాంటే పొలం అంటే ఆశపడ్డ సూరమ్మ నోరెప్పుడు తెరిచిందో కొడక బీరయ్యో నీకు కట్టం వచ్చినప్పుడు అటువంటి చూస్తాను నన్ను ఆదుకోరు నీ తలపున మొలకాయ మొలుతానన్నాడే కొడక అటువంటి చూస్తా నరవుపత్తులు చేయించాల బిడ్డని పొలాన్ని పడమార్చి ఆపకాంత పొలం చేసి సూరమ్మ గర్భాన ఎంత ఉన్నాడా సూరమ్మ గర్భాన ఎంత ఉన్నాడా అందాములా పిండ ఓడి గట్టేరా అందాములా పిండ ఓడి గట్టేరా నా బిడ్డగా పాలమైతేరా నడిచి కూడా పోతా ఉన్నా పాలమైతేరో కూర్చుండి పోతా ఉన్నారా అడుగుడు పని పరమాత్రుడు కైలాసం వెళ్ళిపోయింది నా పీడ తప్పిదానికి ఉన్నడే కళ్ళు మూసి తెరిచినంత లోపల కైలాసం
సన్యాసం వెళ్ళిపోయిన అయ్యో జంగం అయిపోయి ఇంకొకటి అడుక్కున్నాను ఎంత మంచిగా ఉన్నది పొలము బాగున్నది సంబరపడ్డది ఒక కొడుకుతో తృప్తి పడతాను సూరమ్మదేవి ఇంటికి వచ్చింది దాసి వాళ్ళు ఎదురుగా ఉరికొచ్చావా పైన పైన అయిందంటే నేను ఒకపోవడం ఏంది అటువంటి రాకపోవడం ఏంది పొలం దాసులతో సూరమ్మదేవి ఒక్కేది గడియల్లని అమ్మ రామ రామ రెండేది గడియల్లని అమ్మ రామ రామ రోతాము తూలి ముట్టే రాఘవ రామ రామ మూడేసి గడియల్ల రామ రామ ముద్ద పిండం అవుతుంది అమ్మ రామ రామ నాలుగేసి గడియల్ల రామ రామ నవసంతులు ఏర్పాడు రామ రామ ఐదు గడియల్ల రామ ఓ దేవుడు లేని కూరాల మీద బుద్ధి పుట్టే రేపటింటి కూరాల మీద లేని పత్ర మీద సూరమ్మకు బుద్ధులు పుట్టవచ్చే ఓ నాయనో రేపటి కూరల మీద రేణుగాయ పత్రం మాపడి సలిగన్న మీద మామిడికాయ పత్రం మీద అడ్డల్ల మరిగర్ర మీద అవ్వగారి బర్రె పెరుగన్న మీద ఎప్పుడు బుద్ధి పుట్టిందో అయ్యా కానాడు అవ్వగారు ఆదిగచ్చిరా ఈనాడు నా అవ్వ నాకుంటేను నా బిడ్డ గర్భవతి అని అవ్వ ఈనాడు నాకుంటే నా బిడ్డ గర్భవతి అని పన్నో పొలమో తీసుకొచ్చి ఐదు పరాలు తీసుకొచ్చి నా శ్రీమంతయ్య ఏ పోవునా నాకు అవ్వలేకున్నా కానీ జనులారో గుడ్డు నా తండ్రి ఉంటే అయ్యో నా బిడ్డ కట్టున్నది పండో పొలవ తీసుకొచ్చి నా కొంగులు వేసిపోవునా నాకు అవ్వ పోయి అయ్య కూడా లేపాయన అయ్య పోయి అవ్వ కూడా లేపాయన అవ్వలేని బిడ్డ బతుకుడే అరవన్న బతుకు అయ్య తల్లులాలా నా అవతోడ ఉట్టి ఆ కయ్యలు ఉంటే మా చిన్నవ పెద్ద వచ్చి అయ్యో నా అక్క బిడ్డ కానీ నా చెల్లె బిడ్డ కానీ ఐదుల పరాలు తీసుకొచ్చి నాకు శ్రీమంతం చేసి నా కొంగలు పెట్టి పోవునా నాకు చిన్నవ్వలు పెద్దవ్వలు లేపాయన తల్లి తోడ పుట్టి నల్లు జనులారో మేనమాలు ఉంటే అయ్యో నా కోడలు కట్టున్నారు మా మేనత్తులు మేనమాలు వచ్చి ఐదుల పనాలు తీసుకొచ్చి శ్రీమంతం చేసి వెళ్ళిపోవునా అయ్యా ఒక్కన్న నాకు ఉంటే జరుడారా వీడికి 12 ఏళ్ళు ఎల్లాయనో అన్నాకు నాకు కూడా వాసిపోయి అన్న నాకు వాసిపోయి 12 ఏళ్ళ పాపకారు వాడు కొంగుల మను పెట్టి ఎల్లగొట్టే చెల్లె సత్యనా బతికిరా అని మా అన్న ఎంకులు ఆడపాయ కదా అయ్య ముందు చూసుకుంటే బాయి కాదున్నదా వెనుక చూసుకుంటే చెరువు కాదున్నదా అవ్వగారి పెరుగన్న మీద బుద్ధి ఎట్ట తీరాలే భగవంత అరే ఈ బతుకుపాడు వడ అని అప్పుడు సూరమ్మది ఈ మొఖాన కొంగు పెట్టి అని ఆడు 12 ఏళ్లకు అన్న ఆది ఖర్చును అవ్వగారు ఆది ఖర్చును సూరమ్మదేవి 5 గంటల గర్భవతి ఏడ్చుకుంటే ఇక్కడ ఉండని అక్కడ పరమాత్ముడు భద్రకాళి పడమార్చి అటువంటి సూరమ్మ కమలాంచి గర్భాన కమరాతి అయి పుట్టుకొని అక్కడ అటువంటి చూసి గర్భవతి చేసిండు మరి పాపగారి వాడు నరభూపతికి అప్పుడు ఏమి చేసిండు ఊళ్ళే పన్ను కట్టువని ఎప్పుడు అంటాడో